భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 4/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష సప్తమి శుక్రవారం. సప్తమి మధ్యాహ్నం 1:49 వరకు. మృగశిర నక్షత్రం ఉదయం 11:17 వరకు. వర్జ్యం రాత్రి 7:24 రాత్రి 8:57 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:23 నుండి 9:42 వరకు. మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు. సూర్యోదయం 5:26, సూర్యాస్తమయం 6:10. అమృత గంటల మధ్యాహ్నం 12:48 2:11 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు. శోభన యోగం అయితే ఉంది రాత్రి 2:51. గరంజి మధ్యాహ్నం 2:38. వని రాత్రి 1:49. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అధికార ప్రాప్తి, సంతానం ద్వారా సుఖము, శుభకార్యాలు పాల్గొనే అవకాశం. వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, నూతన ఉద్యోగ లాభం. మిథున రాశి స్వల్పంగా ధనలాభం, సౌఖ్యం ఉంటుంది. జాయింట్ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం. కర్కాటక రాశి అధికార లాభం, వ్యాపారస్తులకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఏదో రకంగా సాయంత్రానికి ఈరోజు ధనం అందే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, రుణములు చేయుట లేదా రుణదాతల ఒత్తిడులు, మానసిక అశాంతికి గురి అవుట జరిగే అవకాశం. దేవాలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా అనుకూలం. కన్యారాశికి ఉద్యోగ భంగం, వృత్తి వ్యాపారాల ఇబ్బంది, వివాహ ప్రయత్నాల యందు ఆటంకాలు. తులారాశి వారికి రుణబాధలు, ఉద్యోగంలో సమస్యలు, పై అధికారుల ఒత్తిళ్ళు, రుణదాతల యొక్క బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశికి రుణబాధలు, అధికారుల ఒత్తిళ్ళు, ఉద్యోగంలో పై అధికారుల యొక్క ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం. అనంతరం ధనస్సు రాశి విద్యార్థి శ్రమ అధికంగా ఉంటుంది. నూతనమైన ఉద్యోగ ప్రాప్తి, అలాగే అధికారుల యొక్క ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, బదిలీలు కానీ మీకు ఉండే అవకాశాలు, అధికారుల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. మకర రాశి వారి శుభకార్యలాభం, నూతన ప్రయత్న కార్యలాభాలు, ఉన్నత ఉద్యోగ లాభాలు, అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు ఉండే అవకాశం. కుంభరాశి యత్నకార్య సిద్ధి, అనుకోనటువంటి నూతనమైన వస్త్ర లాభాలు పొందే అవకాశం. మీనరాశి శత్రువుల సమస్యలు, దూర ప్రాంత ప్రయాణాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ధ్రువః ఓం ధ్రువాయ నమః. ఓం ధ్రువాయ నమః అన్నారు స్వామిని. నిత్యుడు అని అర్థం ధ్రువాయ నమః అంటే. నామరూపాత్మక సమస్తమైన విశ్వము నశించుచున్నను, నాశనము లేక నిత్యుడై నిర్వికారుడై ఉండేవాడు కనుక పరమాత్మ యగుడి చేత అతనే ధ్రువః. ఈ విశ్వం అంతా నశించిపోయిన, సృష్టి అంతా లయమైపోయిన, నిత్యుడిగా శాశ్వతుడిగా ఉండేటువంటి నిత్యుడు ఎవరైనా ఉన్నాడో పరమాత్మ. అందుకే స్వామిని ధ్రువాయ నమః అన్నారు. నశించి శరీరంపై భ్రాంతిని వీడి సదా నిత్యముగు ఆత్మచింతనను చేయుమని సారాంశం కూడా, అంతరార్థం కూడా ఈ నామానికి ఉంది అని మనకు చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.